హలో గైస్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు బాలా టాక్స్. డార్లింగ్ ప్రభాస్ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇంకోసారి పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో మీరు సినిమా చేయకండి. ఇంకోసారి మైత్రి మూవీ మేకర్స్కి ప్రొడక్షన్కి సినిమా ఇవ్వకండి. ఇంతకన్నా దరిద్రం ఏముంటుంది? హైదరాబాద్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్లో సంధ్యాలో సినిమా రిలీజ్ అవుతుంది అని చెప్పేసి వందల మంది ఫ్యాన్స్ మీరు చూస్తే అక్కడ మొత్తం బ్లాక్ అయిపోయింది. సంధ్య ఏరియా మొత్తం బ్లాక్ అయిపోయింది. థియేటరు గేట్లు ఓపెన్ చేయకపోతే ఇంకా అభిమానులు వెయిట్ చేసి వాళ్ళకి ఆ ఓపిక చచ్చిపోయి థియేటర్ గేట్లు తెరిచి లోపలికి వెళ్ళిపోయారు. ఆల్మోస్ట్ ఒక గంట సేపు వరకు అభిమానులు అరుస్తూనే ఉన్నారు. అంటే ప్రభాస్ గారి గురించి వాళ్ళ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా, చేస్తూనే ఉన్నారు. సడన్గా పోలీసులు వచ్చేసి అందరు అభిమానులను బయటికి పంపించారు. అంటే పోలీసులు వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే మనకు తెలుసు ఆ రచ్చ జరిగింది ఏది, పుష్ప టైంలో జరిగిన రచ్చ వల్ల ఇప్పుడు అక్కడ ఒక్కరు ఉండకుండా ఆల్మోస్ట్ 30 నుంచి 40 మెంబర్స్ పోలీసులు వచ్చారు. ఇంకా ఫస్ట్ అందరికీ సాఫ్ట్గా చెప్పారు పోలీసులు, అభిమానులు వెళ్తలేరు. తర్వాత లాఠీలు పట్టుకొచ్చి కొట్టడం స్టార్ట్ చేశారు. కొట్టడం అంటే మరీ లాఠీ చార్జ్ కాదు, వీళ్ళు కంపల్సరీ వెళ్ళిపోవాలని. ఇంత దరిద్రమా? హైదరాబాద్లో ప్రీమియర్ షో లేకపోవడమా? అది డార్లింగ్ ప్రభాస్ది. ఎందుకు ఇంత రాజకీయం, ఇంత కుళ్ళు రాజకీయం ఎందుకు, ఇంత దరిద్రం ఎందుకు? ఎంత హర్ట్ అయినారు అక్కడ ఫ్యాన్స్ అంటే మామూలుగా హర్ట్ కాలేదు. అసలు ఆ బుక్ మై షోలో టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో తెలియదు. బుక్ మై షో రీఫ్రెష్ చేసుకుంటూ కూర్చున్నాం. ఆ డిస్ట్రిక్ట్లో టికెట్స్ ఎప్పుడు ఓపెన్ అయితే తెలియదు, రీఫ్రెష్ చేసుకుంటూ కూర్చున్నాం. ఒకరేమో 7:30కి అంటారు, ఒకడేమో 9:30కి అంటారు, ఒకడేమో 10:30కి సినిమా వేస్తారు. అంతలోపు టికెట్లు థియేటర్ దగ్గర ఇస్తారంటారు. థియేటర్ దగ్గర 9:30, 9:45 వరకు థియేటర్ దగ్గర ఒక్కరు లేరు. ఎందుకంటే థియేటర్ని పోలీసులు తమ అదుపులోకి తీసుకున్నారు. నాకు తెలిసి 100% సంధ్యా మేనేజ్మెంట్ పోలీసులకు ఫోన్ చేసింది. ఎందుకంటే ఆ ఫ్యాన్స్ వింటలేరు. ఫ్యాన్స్ మొత్తం అది గేట్లు ఇట్లా తొబ్బేసి లోపలికి వెళ్ళిపోయారు. ఇంకా వాళ్ళు భయపడ్డారు. వీళ్ళున్న కోపానికి ఎక్కడ థియేటర్ మీద దాడి చేసి అద్దాల వల్ల కొడతారా, లోపలికి వెళ్ళి చేలు తీసేస్తారా అనేది. అంటే వాళ్ళు అంతే కదా, ఫ్యాన్స్ అంతే కదా. ఈరోజు రిలీజ్ అవుతుంది, అందరూ రెడీగా ఉన్నారు చూడడానికి. ఈ చెత్త నా కొడుకులు వీళ్ళ రాజకీయాలు ఉంటే వీళ్ళ రాజకీయాలు తర్వాత చూసుకోవాలి. సినిమా దగ్గర ఎందుకు రాజకీయాలు చూపిస్తారు? ఒక సినిమా బెంచ్ మార్క్ కావాలి అంటే అది హైదరాబాద్లో ఆర్టీసీ ఎక్స్ రోడ్లో ఈ సంధ్య కానీ సుదర్శన్ కానీ ఈ థియేటర్లో ఆ సినిమా రిలీజ్ కావాలి. పక్కల ఆంధ్రలో అక్కడ సినిమా రిలీజ్ అవుతుంది. విజయవాడలో, వైజాగ్లో ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ట్విట్టర్లో వాళ్ళు సినిమాకి సంబంధించిన క్లిప్స్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తున్నారు. మరి హైదరాబాద్లో ఎందుకు రిలీజ్ కావద్దు? ఫ్యాన్స్ రెడీగా ఉన్నారు 1000 రూపాయలు టికెట్ పెట్టి కూడా చూడ్డానికి. కానీ ఈ రాజకీయం వల్ల ఈ ఫ్యాన్స్ ఎంతో డిసప్పాయింట్ అయ్యారు. చాలామంది నాది ఆల్మోస్ట్ ఒక 40 నిమిషాల వీడియో లైవ్ ఉంటుంది. ఈ కింద చూడండి ఒకసారి, నేను డిస్క్రిప్షన్లో పెడతాను. 40 నిమిషాల లైవ్ వీడియో ఉంటుంది. దాంట్లో ఫ్యాన్స్ ఎంత ఎంజాయ్ చేస్తారు అంటే, ఈరోజు ఎట్లా 10:30 కన్నా షో స్టార్ట్ అవుతుంది, చూసి ఇంటికి వెళ్తాం హ్యాపీగా. ఎందుకంటే డార్లింగ్ ప్రభాస్ అభిమాన నటుడు కాబట్టి ఫ్యాన్స్ ఎంత ఉంటారు, రచ్చ. మీరు ఆ వీడియో చూడండి, ఎంత రచ్చ చేసారు. కానీ లాస్ట్ మూమెంట్కి వచ్చే వరకు సినిమా రిలీజ్ లేదని చెప్పేసి అందరినీ పంపిస్తే అందరు డిసప్పాయింట్, అందరు అమ్మనా బూతులు తిడుతుర్రు. మైత్రి మూవీ మేకర్స్ని, పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీని అమ్మనా బూతులు తిడుతుర్రు. ఎందుకంటే ఒకవేళ ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్ ఇవన్నీ చేత కాకపోతే సినిమాలు తీయకండి అని తిడుతుర్రు. అంతే కదా, ప్రొడ్యూసర్సే చూసుకోవాలి కదా ఇదంతా. ఈ గేమ్, ఈ డిస్ట్రిబ్యూషన్ గేమ్ ఇదంతా ప్రొడ్యూసర్సే చూసుకోవాలి కదా. మరి చేత కాకుండా ఎందుకు చేయాలి? అంత సాఫ్ట్గా ఉంటే ఇండస్ట్రీ నుంచి వెళ్ళిపోవడమే బెస్ట్. ఎందుకంటే ఇండస్ట్రీలో రౌడీలు ఉంటారు. రౌడీలు ఉన్నప్పుడు మీరు కూడా రౌడీలాగా కావాలి. నేను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేతకు చెప్తున్నా, మీ సినిమాని ఒకడు తొక్కాలని చూస్తే మీరు వాడిని తొక్కాలి. వాడు ఎంత పెద్దోడైనా పర్లేదు. ఎందుకంటే డార్లింగ్ ఫ్యాన్స్ అంత బాధపడ్డారు ఈరోజు. అక్కడుండి నేను కూడా సినిమా చూడాలని ఎంజాయ్ చేయాలని వెళ్ళిన, కానీ సినిమా ఆడలేదు. రేపు కూడా మార్నింగ్ షో 6 o'clock షో పడుతుందా, 4 o'clock షో పడుతుందా తెలియదు. లేకపోతే డైరెక్ట్ 11 o'clock షోవా, లేకపోతే 7 o'clock షోవా. ఎందుకంటే ఇంకా బుక్ మై షోలా రానేలేదు, టికెట్స్ ఓపెన్ కానేలేదు హైదరాబాద్లో, తెలంగాణలో. ఆంధ్రాలో ఎంజాయ్ చేస్తారు సినిమాని. వాళ్ళు సరిగ్గా కరెక్ట్ ప్రాసెస్ ఫాలో అయ్యారు. వాళ్ళకు గవర్నమెంట్ అప్రూవల్ ఇచ్చేసింది, వాళ్ళు జియో ఏదో వచ్చేసింది, వాళ్ళు ఎంతనో ఎక్కువ చేసుకున్నారో వాళ్ళు చూస్తున్నారు. కానీ తెలంగాణకి ఏమైంది? తెలంగాణ రాజకీయాలు ఎందుకు ఇంత దరిద్రంగా ఏడుస్తున్నాయి?
ఇన్ని రోజులు థియేటర్స్ బ్లాక్ చేస్తున్నారు రాజాసాబ్కి. అదృష్టమో దురదృష్టమో జననాయకన్ సినిమా రిలీజ్ ఆగిపోయేసరికి థియేటర్స్ వచ్చినాయి. కానీ ఈ ప్రీమియర్ షోకి ప్రాబ్లం ఏంటి, దీనివల్ల ఎవరికి ప్రాబ్లం అవుతుంది అనేది ప్రేక్షకులు తెలుసుకోవాలి. చాలామంది ఫ్యాన్స్ దీంట్లోనే డిసప్పాయింటెడ్గా ఉన్నారు. సో నేను కూడా చాలా డిసప్పాయింట్ అయినా. కాకపోతే రేపైనా సినిమా చూడాల్సిందే. బట్ ఈరోజు ముందు చూసి అంటే అందరూ ఈ ఫ్యాన్స్ మధ్యలో సినిమా చూస్తే ఎంత ఎంజాయ్ ఉంటుంది అనేది మీలో ఆ ఫ్యాన్స్ మధ్యలో చూసిన వాళ్ళకు ఆ ఫీలింగ్ తెలిసి ఉంటుంది. సో ఇది గైస్ ఈ వీడియో నచ్చింది అనుకుంటా. టేక్ కేర్, బై.